విశాఖ విజయనగరం శ్రీకాకుళం హ్యూమన్ రైట్స్ జోనల్ ప్రెసిడెంట్గా ఊరుకుటి చైతన్య సోషల్ యాక్టివిస్ట్ మరో అరుదైన పదవి. విశాఖ విజయనగరం శ్రీకాకుళం హ్యూమన్ రైట్స్ జోనల్ ప్రెసిడెంట్ పదవి. నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఫోరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జోనల్ అధ్యక్షుడిగా గాజువాకకు చెందిన సామాజిక సేవా కార్యకర్త ఊరుకుటి చైతన్యకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు టిఎస్ రామచంద్రనాయుడు తెలిపారు. బాలల దినోత్సవం సందర్భంగా గాజువాక పాత కర్ణవాణిపాలెంలో గల స్ఫూర్తి నిరాధార బాలల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు రామచంద్రనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాకలో ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఊరుకుటి చైతన్యను తమ ఫోరంలో 3 జిల్లాల అధ్యక్షునిగా నియమించడం తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని అన్నారు. కొద్ది రోజుల క్రితం దివ్యాంగులకు తన సొంత నిధులు ₹1,00,000 ఆదుకోవడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఫోరంని ముందుకు తీసుకువెళ్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో ఉన్న బాలలకు పుస్తకాలు, పెన్నులు, పండ్లు అందజేశారు. కార్యక్రమంలో పూర్తి నిరాధార బాలల ఆశ్రమం వ్యవస్థాపకులు రాజేష్, ఫోరం ప్రతినిధులు మొల్లి గోవర్ధన్, శ్రీనివాస్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను టిఎస్ రామచంద్రనాయుడు, చైర్మన్ మరియు సిఇఓ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం NHRPF. NHRPF అనేది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. దాదాపు 4,000 మంది పైచిలుకు మెంబర్స్తో దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్లో, అలాగే ఉత్తర భారతదేశంలో మణిపూర్, మిజోరాం స్టేట్స్లో కూడా మా మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ విశాఖపట్నం గాజువాకలో ఈ స్ఫూర్తి అనాథాశ్రమం అనేది మేము ఇచ్చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ మధ్యన ఇక్కడ విశాఖపట్నంలో అలాగే గాజువాక మండలంలో ఊరుకుటి చైతన్య అంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫేమ్ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇతను ఊరుకుటి చైతన్య యాదవ్. ఇతను తన యొక్క సేవా నిరతితో అలాగే సేవాభావంతో ఎన్నో విధాలుగా అందరికీ తెలిసి సుపరిచితుడయ్యాడు. ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా అతన్ని అభినందించడానికి, అలాగే ఏంటంటే ఈ చైతన్య యాదవ్ని మా యొక్క ఆర్గనైజేషన్లోకి విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలకి జోనల్ అధ్యక్షుడిగా అతను ప్రకటించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మా NHRPFలో జోనల్ అధ్యక్షుడిగా అతను ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అలాగే హక్కుల కోసం పోరాటం ఇవన్నీ కూడా పూర్తి చేయడం బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా ఇక్కడ స్ఫూర్తి అనాథాశ్రమంలో పిల్లలకి అతను వంతు సాయంగా ఈరోజు పుస్తకాలు కానీ, ఫ్రూట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఇంతకుముందు కూడా 2-3 రోజుల క్రితం కూడా వికలాంగుల్ని ఉద్దేశించి వారి చైతన్యం కోసం, అలాగే వారి డెవలప్మెంట్ కోసం అనేది 1 lakh అనేది తన సొంత ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఇన్ని రకాలైన సేవా కార్యక్రమాలు ఇంత బాగా చేస్తున్న కారణంగా అతని యొక్క సేవను గుర్తించి మా NHRPFలోకి అతను తీసుకొని డైరెక్ట్గా 3 జిల్లాలకి కూడా జోనల్ అధ్యక్షుడిగా ప్రకటించడం అయింది. సో ఈ రోజు నుంచి చైతన్య ఇంకా మరింత ముందుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ అందరి సమక్షంలో, ఈ బాలల దినోత్సవం సమక్షంలో అతన్ని మా NHRPFలోకి అపాయింట్మెంట్ ఇచ్చి తీసుకోవడం జరుగుతుంది. క్లాప్స్ పెట్టండి. Sir. Okay.